మేడం ఏ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యారు? నల్గొండ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయ్యానండి. అయితే ఇవాళ ఇవాళ ఈ ధర్నాకి కారణం ఎవరంటే గవర్నమెంట్ అంటున్నా. ఇంకా నీకు ఎంత భయం లేకపోతే 500 మందికి ఎందుకు పర్మిషన్ ఇచ్చావు? అంటే ఒక 2000 మందికి ఇస్తే ఇక నీ పని అయిపోతుందనే ఒక భావన, అంటే భావ దారిద్ర్యానికి లోనైంది గవర్నమెంట్. ఎక్కువ మంది వస్తే ఇక్కడ ఏమైపోతుందో అనే భయం. అంటే ఉద్యమాన్ని 500కో 600కో పరిమితం చేయకూడదు. ఏదంటే ఈ డిపార్ట్మెంట్లన్నీ ఎటువంటి అంటే మర్రి చెట్టు లాంటి ముఖ్యమంత్రి. మర్రి చెట్టు మొక్కన నీడ మొక్క మొలవదు. అదే విధంగా ఇవాళ నువ్వు ఉచితాల పేరు చెప్పి ప్రజలకి ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులకి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఆ ప్రజలు ఎవరో కాదు, మా పిల్లలే కూడా, ప్రజలు కూడా. ఇంకో మాట చెప్తున్నా, నువ్వు చిట్ ఫండ్ బోర్డు పెట్టిన ఆరోగ్యం ఇస్తాం మేమని. ఆ చిట్ ఫండ్ బోర్డు పెట్టి చిట్ ఫండ్ వాడు కనుక అన్ని డబ్బులు తీసుకొని మాయమైనట్టు ఇవాళ కార్డు ఇచ్చి బోర్డు తిప్పినావు. 5650 కోట్లు నువ్వు బాకీ ఉన్నావు బయట. అది ఆ గవర్నమెంట్ లో ఉందా, ఈ గవర్నమెంట్ లో ఉందా అని కాదు. ఏ గవర్నమెంట్ లో ఉన్నా నువ్వు కూర్చున్నప్పుడు నేను పరిష్కారం చేస్తాననే కదా. ఈ రాష్ట్ర పరిస్థితి తెలిసే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఇవాళ ఏం కొత్తగా నువ్వేం చిన్న పిల్లాడి కావుగా, పాల పీక పెట్టుకొని నోట్లో పెట్టుకొని పాలు చిక్కుతున్న పిల్లాడి కావు, అంబాడి పిల్లాడి కావు. తెలియదు. నేను ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత లంకె బిందెలు ఉన్నాయనుకున్నా కానీ ఏ ఉతదే కాలికుండలు ఉన్నాయని చెప్తా ఉన్నా. లంకె బిందెలు ఉన్నాయనే వచ్చింది. బక్క బిందెలు ఉన్నవన్నీ లంకె బిందెలే, కాలి బిందెలు ఆడివి. నువ్వు కూడా అమ్ముకుంటున్నావు కదా ప్రభుత్వ భూముల్ని. ఇప్పుడు ఎక్కడి నుంచో తెస్తున్నావు, అప్పు తెస్తుందో ఏం తెస్తుందో. నీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, నువ్వు అక్కడి నుంచే కదా వచ్చింది బయటికి. మరి గురువు గారు చంద్రబాబు నాయుడు కూడా ఖాళీ చదువుతూనే పోయిండు వాడు రాష్ట్ర విభజన తరపున. ఇప్పుడు ఆయన ఎట్లా ఇస్తున్నాడండి? 3 DAలో బాకీ ఉన్నాడు ఆయన. తర్వాత PRC కూడా మా అందరికంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఉంది వాళ్ళ పాత PRCలో. మాకు ఇంతవరకు లేదు. మేము ప్రభుత్వం ఉద్యోగాలు చేసేటప్పుడు సాయంత్రం మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాలు వంగబెట్టి పని చేయించుకొని తర్వాత కూడా మేము ఎక్స్ట్రా క్లాసులు, రెమిడియల్ క్లాసులని, ఆ క్లాసులని, ఈ క్లాసులని, నువ్వు కూర్చుంటే నిల్చుంటే ఫోటోలు పెట్టి, ప్రతిదానికి ఫోటోలు పెట్టి మేమందరం అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రతి డిపార్ట్మెంట్లో FRS పెట్టి నువ్వు ఏ టైంలో ఏం పని చేస్తున్నావు పెట్టి బాధ్యతాయుతంగా పనిచేస్తాం. మేము ఎంత బాధ్యతగా పనిచేస్తున్నామో అంత బాధ్యతగా మా హక్కులు అడుగుతున్నాం. మాకు బాధ్యతలేనా, హక్కులు లేవా? ఇవాళ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము ఏది చేసినా నడుస్తుంది, మేము గెలిచాం కాబట్టి నేను ఏది చేసిన. నువ్వు మనకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తున్నావు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదు, డెడ్లీ గవర్నమెంట్ అంటున్నాను ఇది. ఎందుకంటే నువ్వు ఎండ్లీ గవర్నమెంట్ అంటున్నావు. ఇంకెక్కువ మాట్లాడితే ఎండ్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ లేదండి, ఇక్కడ ఎండ్షిప్ పెట్టాడు. ఉద్యోగస్తులంటే ఆయన బానిసలు అనుకుంటాడు. మొన్న ఒక పత్రికా మీటింగ్ లో గోకుగాళ్ళు అన్నాడు ఉద్యోగస్తులు. మీరు విన్నారో లేదో ఆ మాట అందరికి తెలుసు. తర్వాత ఏ ప్రభుత్వ కార్యదర్శి అయినా అరెస్ట్ అయిన మాట విన్నారా మీరు? హైకోర్టుకు వచ్చి చూపించడానికి మొహం లేదు నీకు. హైకోర్టుకు వచ్చి చెప్పమని చెప్తే నీ ప్రతినిధి పంపిస్తే కోర్టు మొత్తాన్ని ధిక్కార నేరం కింద పడి ఇవాళ పేపర్లో పడింది. కార్యదర్శి ఎక్కడుంటే అక్కడ అరెస్ట్ చేసి పారేయండి, వాడు ఎక్కడ దొరుకుతున్నాను. అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టుకున్నావు. అంటే ఒక ప్రభుత్వ కార్యదర్శి అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ ప్రభుత్వం కూడా అండర్ గ్రౌండ్ లో ఉందని అర్థం. సమస్య లేదు. అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ నడుపుతున్నావు. మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్ అని మీరు అంటున్నారు. 2034 వరకు ఉండేది నేనే అంటున్నా కదా. 2034 వరకు నువ్వు బతుకుంటావు, సమస్య లేదు. అది నేను రేవంత్ రెడ్డికి రాసిస్తాను. ఎందుకంటే నీ జాతకం ప్రకారం ఇప్పుడు ఏం చచ్చిపోవు, నువ్వు 100 ఏళ్ళు వస్తావు. కానీ నీ గవర్నమెంట్ బతకదే. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వారు బ్రహ్మాండంగా ఉంటారు, అందులో సందేహం లేదు. 2034 వరకు ఆయన బాగుంటాడు అంటే అర్థం ఏంటంటే నా డబ్బులు బాగుంటాయి, నా వెనకాల వేసుకునే బాగుంటాయి అని అర్థం. నువ్వేమో వేరే విధంగా అర్థం చేసుకుంటారు. పత్రికల వాళ్ళకి ఏమన్నా అంటే ఏమంటారంటే పత్రికలు వక్రీకరించలే మా మాటలు అంటారు. వక్రీకరించగా సక్రమీకరణ ఇది, వక్రీకరణ ఏం కాదు. ఎందుకంటే నేను బాగుంటా అంటే మేము బాగుంటాం కానీ మీరు బాగుండరు అని అర్థం. 2034 వరకు నేను ఉంటా అంటే ఉండవని అర్థం. మరి కేసీఆర్ గారు కూడా అంత ముందు గతంలో ఏమన్నారంటే నేను మొత్తం నాదే 16 అన్నాడు. అసలు లేరు అంటున్నాను నేను. 16 కాదు, అసలు లేరు. ఎవరు మీరు, ఎవరు మీరు, ఏరు అని చెప్పి ఏరు దాటి తెప్ప తగిలేసినటువంటి పోవడం వల్ల అయిపోయింది మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అదే పరిస్థితి నాకైతే. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము పెద్దోళ్ళం అంటే మా పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా. పెళ్లి చేయాలంటే డబ్బులు లేవండి ఉద్యోగస్తుడి దగ్గర. ఇవాళ పెళ్లి చేయాలంటే ఒక కుటుంబాన్ని నువ్వేమన్నావు, నేను కొడుకు లాంటి వాడిని, వీళ్ళందరికీ నేను కొడుకు లాంటి వాడిని అన్నాను. కొడుకే రోడ్డు నేస్తే తండ్రి ఏ వృద్ధాశ్రమంలో బతకాలి? కాబట్టి ఈ వృద్ధులందరినీ రోడ్డు పాలు చేసినటువంటి ఘనత గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇంకో మాట మేడం, మీరు గమనించాలి. ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అన్న మాట, ఆ మాటనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ మీద కోపం,
శత్రుత్వం లేదంట, కానీ డబ్బులు లేవు, నన్ను ఏం చేయమంటారు? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఆయన చెప్తా పట్టండిగా 5 ఎకరాల పొలం వరకు రైతు బంధు ఇస్తే సరిపోద్ది. ఎందుకంటే 20 ఎకరాలు 30 ఎకరాలు బలిసినోడు వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, 5 ఎకరాలకు ఇస్తే సరిపోద్ది. తర్వాత ఏమంటుందంటే ఈ ఎక్కడ పడితే అక్కడ కట్టి ఇవ్వమనండి రైతులకి, ఉచిత విద్యుత్ రైతులకి ఇవ్వమనండి. మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద బిల్డింగులు ఉండి ఆస్తులు ఉన్న వాళ్ళకి ఉచిత విద్యుత్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి చిన్న ఉద్యోగి 30,000 రూపాయలు సంపాదించే వాడికి ఉచిత విద్యుత్ లేదు. నువ్వు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నావు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నావు, ఎందుకని ఇటువంటి పథకాలు పెట్టాలి? నువ్వు గెలవాలి కాబట్టి ఇష్టం వచ్చిన పథకాలు పెడతావా? కొన్ని అనవసరమైన పథకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమన్నానంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక కార్డు, కార్మికుల కార్డు, వాళ్ళ బస్ ఫ్రీ, తప్పులేదు. 60 ఏళ్ళ మహిళలు ఉంటారు, వాళ్ళ బస్ ఫ్రీ. 60 ఏళ్ళ వృద్ధులు ఉంటారు, వాళ్ళ బస్ ఫ్రీ, తప్పులేదు. కానీ కనబడ్డోడి కల్లా ఫ్రీ బస్ అని, లేడీస్ అందరికి ఫ్రీ బస్ అంటే కొట్టుకొని వస్తురు, ఎక్కి పైగా ఏమంటారు ఎక్కి తొక్కుతురు. ఏమన్నా తగ్గినట్టు దైద్యముడు రేవంత్ రెడ్డి గారు వాడు ఏబట్టి మా సా వచ్చింది. ఒక నన్ను తిట్టింది వాళ్ళ ఈ రోజు తిట్టింది బస్సులా, అది తిట్టిన ఎవరో కాదు, మళ్ళీ ఆయన ఓటేసినామే. నేనన్నా ఆయన మెచ్చుకొని మంచోళ్ళని ఓటేసినాం అంటే మంచోడు ఇస్తే మంచం వేసుకొని పోయిండట. మంచోళ్ళని మంచం ఇస్తే తెలంగాణలో సామెత ఉంది, మంచం వేసుకొని పోయిండట వాడు. మరి ఆ విధంగా నేను కూడా ఏం చేస్తుండు, డిఏలే కొట్టిండు. డిఏ లేవు. మీకు విషయం చెప్పనా నాయన, మీకు ఎవరు తెలియని నిజాలు ఏంటంటే 10th క్లాస్ పేపర్లు తీసిన పైసలు ఏ గవర్నమెంట్ అయినా కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైందంటే పాపం ఎమ్మడే ఇచ్చేవాడు. అయితే ఏమైందంటే ఈయన వచ్చినాక, ఈ దొరవారు వచ్చినాక మన పటేల్ గారు ఏం చేస్తుందంటే, పటేల్ కౌలుకి ఇచ్చినాం పోయినాం కానీ కౌలు ఎగ్గొట్టించిండు మాతోటి. కౌలు పైసలు మేము కౌలుకి ఇచ్చినాం, ఈయన రాష్ట్రాన్ని కౌలుకి ఇస్తే మా కౌలు పైసలు మాకు ఇవ్వాలా వద్దా? ఇవ్వలేదు. తర్వాత GPF మా పైసలే, GIS మా పైసలే. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతాయండి ఎక్కడన్నా పైసలు మా దాచుకున్న పైసలు. సరే నువ్వు గ్రాట్యుటీ ఏంటి ఇవ్వలేకపోయినావు, ఓకే సరే కొంచెం నిమ్మలంగా ఇస్తావు. మరి మా పైసలు మేమేం చేసినాం, మా ఫండ్ ఏం చేసినావు? ఇవాళ నువ్వు కార్డు ఇస్తే తీసుకుపోయి హాస్పిటల్ పోతే ఏమంటుంది తెలుసా వాడు, 5,600 కోట్లు కట్టండి, మీరు ఉద్యోగస్తులందరూ కలిసి కడితే మేము ఇస్తామను. మాకు అన్ని కోట్లు ఉంటే మేము రోడ్డు మీద ఎందుకు వస్తాం సార్? మాకు బంజారాహిల్స్లో ఇల్లు అడిగినావా, లేకపోతే చార్మినార్ దగ్గర షాపులు అడిగినావా, లేకపోతే ఇక్కడ ఏమైనా శాలిబండలో ఏమైనా రోడ్లు అడిగినావా? మేము అడిగినాం ఏంటంటే డిఏలు ఇవ్వమని అడిగినాం. ఇది ఎక్కడ న్యాయం అండి? పెళ్లి చేసుకుని పుస్తకట్టినాక మొగుడు అన్నం పెట్టండి, పిల్లలు రోడ్డుకి ఏం చేస్తుంది? అదే విధంగా ఉద్యోగస్తులందరికీ ఉద్యోగం అనే పుస్తకట్టించు, కట్టించిన తర్వాత నువ్వు అన్నం పెట్టనంటే ఎట్లా కుదురుతుంది? పెట్టాల్సిందే మగడాన్ని. మొగుడిని ఎట్లనైతే పెళ్ళాం నిలబెడతావో మిమ్మల్ని కూడా నిలబెడుతున్నాం మేము. నిలబెడుతున్నాం ఎందుకంటే నువ్వు కొడుకువి, మా అబ్బాయివి. మా అబ్బాయి దొంగ అయితే మేము ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు దొంగ చేతికి తాళం చేయించినాం. మా పిల్లగాడు మమ్మల్ని బాగా చూడట్లేదు. మా ముఖ్యమంత్రి మా అబ్బాయి, మా కొడుకు లాంటి వాడు. మా కొడుకు మమ్మల్ని చూసుకోకపోతే తల్లి రోడ్డు ఎక్కకి ఏం చేస్తారు చెప్పండి? తండ్రి రోడ్డు ఎక్కకి ఏం చేస్తారు చెప్పండి? కొడుకులు అన్నం పెట్టకపోతే 3% ఇప్పియవని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినావు కదా అన్నా, నువ్వు అయితే నువ్వు జాగ్రత్తగా నన్ను సోచాయించి నువ్వు చెప్పినవా లేదా? చెప్పిన మాట నిలబెట్టుకోవాలా వద్దా? నువ్వు డిఏలే కొట్టి అయ్యో కొట్టి ఒకటి నాకు లేవు అంటే, నన్ను కోసినా డబ్బులు లేవు, కూసినా డబ్బులు లేవు అంటే, పెళ్లి చేసుకున్నాక పెళ్ళానికి అన్నం పెట్టనంటే ఊకుంటుందా? రోడ్డు మీద ఎక్కువది. అట్టనే మా ఉద్యోగస్తుల పైసలు ఎందుకు తీసుకున్నావు? ఆ రోజు తెలియదా ఈ ఉద్యోగస్తుల పైసలతో వ్యాపారం చేస్తున్నాని? అంటే నువ్వు వ్యాపారవేత్తవు కానీ రాజకీయవేత్తవు. నువ్వు లీడర్వా లేడర్వా? లేడర్ అంటే దూకేది నిచ్చన, లీడర్ అయితే ఇస్తావు, లేడర్ అయితే దూకుతావు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఆయన కోర్టులో బాగా వదిలేసినావు. ఇవాళ ఉద్యమాన్ని రైజ్ చేస్తారా? మీ 500 మందితో ధర్నా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 500 మంది దాటిపోయారు. ఇవాళ 1800 మంది వచ్చారు. ఇప్పుడు లెక్కేస్తే మేము మా దగ్గర ఇస్తుంది. కావాలని చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు చదవచ్చు, మీరు డిగ్రీ చదువుకున్నావు, 0 వేసుకుని ఎర్రమన్లు పెట్టుకున్నావు, చదువుకున్నావు. అదే నువ్వు కూడా పేదంటి నుంచే వచ్చావు కాదంటలే. మనకి ఇవాళ ఎన్ని కోట్లు వస్తే ఎక్కడిది? ఎందుకు దోచుకుంటున్నారు మమ్మల్ని? ప్రతి ఒక్కరు దోచుకోవడానికే పుట్టినామా మేము? అంటే దగా పడాల్సిందేనా మేము ఇట్లా జీవితాంతం? ఈ దగా చెందాల్సిందేనా? అందుకనే నిగ్గతీసి అడుగుతున్నాం మేము, సిగ్గులేని ఈ గవర్నమెంట్ని. ఖచ్చితంగా నీకు కోసం ఉంటే, నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే, నువ్వు రేవంత్ రెడ్డి గారు అయితే, నువ్వు చక్కగా మీ తల్లిదండ్రులు నువ్వు ఎట్ట చూస్తున్నావో మమ్మల్ని కూడా చూడాలి. ఎందుకంటే నువ్వు మా అబ్బాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. మా అబ్బాయి రేవంత్ రెడ్డి, నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని చూడాలి. అబ్బాయి నువ్వు చూడకుండా కూర్చుంటే వదలం మేము వచ్చి నీ సీటు కాడే కూర్చుంటాం, సీటు ఎత్తేస్తాం. పిల్లగాడు వినకపోతే ఏం చేస్తాం? 2 బీగుతాం. అట్ని మేము టీచర్లం అండి. స్టూడెంట్ మాకు నీకు రిమిడియల్ క్లాసులు పెడతాం. మీరు టీచర్లు చాలా డేంజర్ అంట కదా? అవును, డేంజర్. వినండి, తేనె తుట్టాలంటూ వీళ్ళ దగ్గరకు ఓడదు, రాయి వేసినాం అనుకో కథమే అవుతుంది, వీళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలని చెప్తా ఉంటాడు కదా? చెప్తా ఉంటాడు టీచర్లు. మరి ఆయన కూడా టీచర్ దగ్గర చదువుకున్న ఆయన. మరి ఆయన టీచర్లు తేనె తుట్టే అన్నాడు కదా, తేనె తుట్టు ఎందుకు ముట్టుకుంటావు? తేనె నూనె తేనె నింపు దాంట్లో. అంటే ఒట్టి తేనె తుట్టు చెప్పగానే అయిపోతుందా? నువ్వు ఒక మాట అనగానే సరిపోతుందా? మాట అనగానే సరిపోదు. నువ్వేం చెప్తున్నావు అంటే, ఎంతసేపటికి టీచర్లను ఉద్యోగస్తులను ఆడిపోసుకోవడం తప్పితే అసెంబ్లీలో మీకు 10 కార్లు ఎందుకు? మరి మీ జీతాలనేమో బిల్లులు పెంచుకుంటారు. మీ బిల్లులు మూకుమ్మడిగా ఎమ్మడే అయిపోతాయి. మీ బిల్స్
ఎమ్మడే ఇప్పుడు 5 లక్షలు అనుకో 5 లక్షలు అయిపోతాయి. వెంటనే బిల్ పాస్ చేసుకుంటారు, ఎందుకంటే మన చేతిలో పని కదా. అందుకని ఇప్పుడు పెట్టేవాడు మావాడని వచ్చినాం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి. ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అంతా శాంక్షన్ చేయాల్సిందే. మాకు ఎన్ని కోట్ల బాకీ ఉన్నాడో జీపీఎఫ్ లెక్కలు, నీకు లెక్కలు రాకపోతే మా లెక్కలు టీచర్ చాలా మంది ఉన్నారు, పంపిస్తాం మేము అసెంబ్లీకి. పంపిస్తే మా వాళ్ళ లెక్కలు తెలుస్తారు, జిల్లాకు లెక్క తెలుస్తాం మేము. ఆ లెక్కలన్నీ మేము ముందర పెడతాం. ఇది నిజాలు. కావాలంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది, డ్రాఫ్టింగ్ కమిటీ రాశారు. అయినా నువ్వు ఎంత మీ లాస్ట్కి మీరు ఇచ్చినటువంటి పిఆర్సీ రిపోర్ట్ ని బయట పెడితే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని అటకెక్కించినటువంటి గ్రేట్ మ్యాన్ నువ్వు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జర కళ్ళు తెరుచుకొని జనాన్ని చూసి కొంచెం ఇప్పటికైనా కొంచెం మారయ్యా బాబు, మారకపోతే మారుస్తాం. ఏం మారుస్తాం అనేది మేము చెప్పం, తర్వాత చెప్తాం మా గవర్నమెంట్. థ్యాంక్ యూ